తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ బాంబు పేల్చారు. ఏకంగా 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్నవాళ్లు పక్కచూపులు చూస్తున్నారన్నారు. తమ పార్టీలో చేరేందుకు నాయకులు క్యూ కట్టే సమయం వచ్చిందన్నారు. ఎంపీగా పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమలాడుతున్నారని, అయినా ఎవ్వరూ ఆయనను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి హరీష్ రావుతో సహా ఎవరైనా బీజేపీలోకి వస్తామని అంటే ఆహ్వానిస్తామన్నారు. ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార పక్షం కాంగ్రెస్కు మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని బండి విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ పాలనకు సంబంధించి ఇన్ని కుంభకోణాలు బయటపడుతున్నప్పటికీ కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కనీసము వివరాలు అందించడానికి సిద్ధంగా లేదు. అంటే దీని ద్వారా ఏం స్పష్టమైంది? కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు సహకరిస్తలేదంటే ఇది తూతూ మంత్రంగా ఓల్గోలు విమర్శించుకుంటాం. మేమందరం కలిసే ఉంటాము, కేవలము మేము విమర్శించుకొని టైంపాస్ పార్టీకి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్న విధానాన్ని ఇలా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉంటే కేంద్రంలోని విచారణకు సహకరించాలి, పూర్తి వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకపోవడానికి అభ్యంతరం ఎందుకు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ విచారణ జరిగింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది పొరపాటు జరిగింది, ఇది పూర్తిగా క్వాలిటీలు లేకుండా వేసింది, ఎందుకు పనికిరాదు, ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ ఏంది? సెంట్రల్ టీం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వేరు, ఎక్స్పర్ట్స్ పోయి చూసిర్రు, మళ్ళా నిన్న ఎమ్మెల్యేలు వేరు, మళ్ళా పిక్నిక్ లెక్క వేరు. మళ్ళా కాబట్టి నివేదిక మొత్తము రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదిక ఉంది. ఈ నివేదిక ఉన్నాక మీకు ఇంకేం కావాలి? ఇంకేం నివేదికలు కావాలి? ఇంకేం విచారణ చేస్తారు మీరు? అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్, కేసీఆర్ ఇప్పటికే జైల్లో ఉండేవాళ్ళని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే కేసీఆర్ ఎన్డీఏతో జట్టు కడతారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్గా ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ను ఎన్డీఏలో చేరుతామని అడిగితే చేర్చుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గిందని బండి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కర్ణాటకలోనే కాదు, తెలంగాణలో సైతం గ్యారెంటీలు పేరుతో మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్కి బుద్ధి చెప్తారని బండి వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఇంతకుముందు కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ఆరోపించారని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో రాముడు, మోడీ ఒకవైపు, రజాకార్లు, ఎంఐఎం, బీఆర్ఎస్ ఒకవైపు ఉన్నాయన్నారు. దేవుడిని, రాముడిని నమ్మేవాళ్లు బీజేపీకి ఓటేస్తారన్నారు. బీఆర్ఎస్ అవినీతి అంతా కాగ్ రిపోర్ట్ ద్వారా బయటపడిందని బండి సంజయ్ చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ సీట్పై కూడా దృష్టి చేపట్టామని తెలిపారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.